హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఏంటి అంటూ షాక్ అయ్యి గట్టిగా అరిచింది జాను. ఎలా ఉంది అరవికి? ఏం కాలేదు కదా అంటూ ఏడుస్తూ దివ్య వైపు చూసి, చెల్లికి యాక్సిడెంట్ అయిందమ్మా. ఆ మాట వినగానే అందరూ షాక్ అయ్యారు. ఏమైంది జాను? అరవికి యాక్సిడెంట్ ఏంటి? చెల్లికి యాక్సిడెంట్ అయిందంటమ్మా, పదండి వెళ్దామంటూ జాను ఏడుస్తూ చెప్పేసరికి అందరూ షాక్ అయ్యి కంగారుగా హాస్పిటల్కి బయలుదేరారు. అరవికి స్పృహ వచ్చిన టైంలోనే శక్తికి అన్నయ్యకి ఏం కాలేదు కదా, ఆయన ఎందుకు ఫాస్ట్గా రమ్మని కాల్ చేశాడు? అసలు ఎవరికి ట్రీట్మెంట్ చేయాలనుకుని గబగబా కార్ పార్క్ చేసి లోపలికి వచ్చింది చందన. ఎదురుగా ఉన్న శక్తిని చూసి, అన్నయ్య ఎక్కడున్నాడు అన్నయ్య? అసలు ఎవరికి ఏమైంది? కూల్ మాయ ఎవరికి ఏం కాలేదు, రానా నిన్ను ఇక్కడికి రమ్మని కాల్ చేశాడు, చేయమన్నాడు. ట్రీట్మెంట్ చేయాల్సింది ఎవరికో కాదు, ఎవరికి? చందన చేతిని పట్టుకుని రూమ్కి తీసుకుని వెళ్ళాడు శక్తి. బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న అశ్విన్ చూడగానే చంద షాక్ అయ్యి అశ్విన్ అంటూ ఏడుస్తూ పరుగుని వెళ్ళి అశ్విన్ని హగ్ చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది చందన. రే ఊరుకోరా, నీ ప్రేమే తనని బ్రతికించింది, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? హ్యాపీగా ఉండాలి. నీ అశ్విన్ని మాటిచ్చినట్టే అన్నయ్య నీ దగ్గరికి తీసుకొచ్చాడు, ఇంకపై కన్నీరు కాదు, నీ పెదవులపై చిరునవ్వే ఉండాలంటూ శక్తి అనేసరికి చందన బాధగా నా మనసు ముందు నుంచి చెప్తూనే ఉందన్నయ్య, అశ్విన్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని. కానీ ఎవరు అశ్విన్కి ఈ పరిస్థితి పట్టించింది? అవన్నీ అన్నయ్య చూసుకుంటాడు. ముందు నువ్వు ఏడవటం మాని ఈ విషయం వేణుగారికి తెలుసా అన్నయ్య? లేదురా, అన్నయ్య రావాలి, అప్పుడు కానీ ఏం చేయాలో మనకు తోచదు, వాడు ఏదో ఆలోచించే ఉంటాడు. చందన బాధగా అన్నయ్య ఎక్కడ అన్నయ్య? అరవికి యాక్సిడెంట్ అయిందిరా. ఎప్పుడు? కంగారు పడకు, నైట్ చిన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు తను బాగానే ఉంది, అన్నయ్య అక్కడే ఉన్నాడు. అసలు ఎలా జరిగిందన్నయ్య? ఇప్పుడు అవన్నీ తెలుసుకొని ఏం చేస్తావా? అరవితో ఫ్రెండ్షిప్ చేసి నువ్వు కూడా తనలోనే వాగుడుకాయలా తయారయ్యావు. ముందు అశ్విన్ సంగతి చూడు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే అన్నయ్య అంటూ అశ్విన్ చేతిని గట్టిగా పట్టుకొని అలానే అతని ముఖం చూసింది. అతనితో గడిపిన క్షణాలు గుర్తురాగానే కట్లో కన్నీరు మాత్రం ఎంతకీ ఆగటం లేదు. ఎన్నో మాటలు అతనితో మాట్లాడాలని చందన మనసు ఎంతగానో పరితపిస్తుంది. బాధగా అతని చెంపపై చేయి వేసి, ఎంత నమ్మించి మోసం చేశావు? ఎలా మోసం చేయాలనిపించింది నీకు? ఆమె మాట్లాడే మాటలు తన చెవికి చేరుతున్నాయి కానీ అశ్విన్కి స్పృహ రావటం లేదు. చందన వచ్చిందని అతని మనసు గ్రహించేసరికి లోపలే అతని మనసు ఎంతగానో ఉరకలు వేసింది. ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడినా వేస్ట్ అశ్విన్, నీకు స్పృహ వచ్చినా కూడా నువ్వు నాకు దూరంగా ఉంటావు, కానీ నిన్ను మాత్రం నేను వదలను. నీలో మార్పు వచ్చే వరకు నీతోనే ఉంటాను, అంతగా ప్రేమించాను నిన్ను అంటూ చందన బాధగా అశ్విని ఎదపై తలవాల్చింది. ఇక్కడ రూమ్కి వచ్చిన శక్తి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి టీవీ ఆన్ చేసి కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ పెట్టి, చందు వస్తున్నానన్నయ్య అంటూ అశ్విన్ చేతిని వదిలి బయటకు వచ్చింది. ఏడ్చింది చాలు, నిన్ను ఇక్కడికి పిలిచింది ఏడుస్తావని కాదు, అశ్విన్ హెల్త్ కండిషన్ చూస్తావని. ముందు కాఫీ తాగు. వద్దన్నయ్య, తనకి ఇంజెక్షన్ చేశాను, ఎప్పుడు స్పృహ వస్తుందో తెలీదు, అంతగా బలమైన గాయం తల దగ్గర తగిలింది, కోమాలో ఉన్నాడు. తనను మార్చాలంటే అది నీ వల్లే అవుతుంది చందన. వాడు మోసం చేసిన సంగతి పక్కన పెడితే ముందు వాడిని మనిషిని చేయి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దు కానీ అంటూ టీవీలో వస్తున్న న్యూస్ చూసి షాక్ అయ్యాడు శక్తి. నువ్వు చెప్పినట్లు చేస్తానన్నయ్య అంటూ చందు కూడా టీవీ కేసు చూసి షాక్ అయింది. ఏంటన్నయ్య అది? అదేరా అర్థం కావటం లేదు, అసలు అరవి పార్దుతో అంత క్లోజ్గా అంటూ టీవీలో వస్తున్న ఫోటో చూశాడు శక్తి. పార్దు అరవి భుజంపై చేయి వేసి ప్రేమగా చూస్తున్న ఫోటో, పైగా పార్దుకు కాబోయే భార్య బిజినెస్ మ్యాన్ అయిన శ్రీకాంత్ గారి చిన్న కోడలంటూ న్యూస్లో చాలా రకాలుగా చెప్తున్న మాటలు విని శక్తి షాక్ నుంచి తేరుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అసలు ఎవరు చేశారన్నయ్య ఇదంతా? అరవి పార్దు భార్య ఏంటి? ఇదంతా పార్దు చేసిన పని అయి ఉంటుంది, వాడు ఏదో చేయిస్తున్నాడు. చందు, నేను అన్నయ్య దగ్గరికి వెళ్తాను, ఎందుకో ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. సరే అన్నయ్య, అశ్విన్ జాగ్రత్త అంటూ శక్తి బయటికి వచ్చి వెంటనే రానకు కాల్ చేశాడు. నిద్రపోతున్న రాన ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి, చెప్పరా, ఏం చెప్పమంటారో ఒకసారి ఫోన్ చూడు, ఆ పార్దు ఎంత పని చేశాడో. ఏంట్రా, ఒకసారి న్యూస్ ఛానల్ చూడంటూ శక్తి ఫోన్ కట్ చేయగానే రానా తన ఫోన్ ఓపెన్ చేసి షాక్ అయ్యాడు. మొన్న నైట్ అరవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు
పార్దు అరవి దగ్గరికి వచ్చి గొడవ పడ్డం అవన్నీ కొన్ని స్టిల్స్గా తీసి వైరల్ చేశాడు. పార్దు పైగా ఒక ఫోటో అయితే కిస్ చేస్తున్నట్టుగా కనిపించేసరికి రానా కోపం అంతా ఇంత కాదు. వెంటనే పార్దుని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఎంత పని చేసావు పార్దు అనుకొని కోపంగా పటాపటా పళ్ళు నూరుకున్నాడు రానా. లోపలికి వచ్చిన అరవి ఫ్యామిలీ అరవిని అలా చూడగానే ఎంతకీ దుఃఖం ఆపుకోలేకపోయారు. ఎందుకత్తయ్య ఏడుస్తున్నావు? అసలు ఏమైందని తను ఇప్పుడు బాగానే ఉంది. మీరు ఏడిస్తే అరవి ఇంకా బాధపడుతుంది. ఊరుకోండి అంటూ అందరినీ ఓదార్చుతూనే ధైర్యం చెప్పాడు అభి. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? దివ్య మాటలకి రానా నిజం చెప్పేద్దామనుకుని పైకి లేచాడు. అప్పుడే రేఖ చేతిని పట్టుకొని లోపలికి వచ్చాడు పార్దు రేఖ రావటం అందరూ షాక్ అయ్యి అరవి పరిస్థితి చూసి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ రేఖ రావటం చూసి అభి రానా ఇద్దరు ఆశ్చర్యంగానే ఉన్నారు. జయచంద్ర కోపంగా రేఖ వైపు చూశాడు. పార్దు బాధగా అరవి దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. రానా పిడికిలి ఎంత బిగుసుకుందంటే అతని చేతికున్న తాడు గట్టిగా బిగుసుకుపోయి నరాలన్నీ ఉప్పొంగిపోయాయి. అరవి లే అంటూ అరవి చెంపపై చేయి వేసి ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు దీనికి కారణం ఎవరు? అత్తయ్య అంటూ కోపంగా అరిచాడు పార్దు. దివ్య సంధ్య షాక్ అయ్యారు పార్దు ప్రవర్తనకి. అమ్మా అసలు ఏం జరిగింది అత్తయ్య? ఎలానో చెప్పటం లేదు. కనీసం నువ్వైనా చెప్పు. అందరూ షాక్ అవడం తప్ప ఏం చేయగలరు పార్దు మాటలకి. తనని అమ్మ అని పిలిచేసరికి సంధ్య ఏడుస్తూ పార్దు వైపు చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నిన్ను అమ్మ అని పిలిచినందుక? ఏంటి మళ్ళీ ఇదో నాటకమా అంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది అరవి. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే నేనేమైపోవాలి అరవి? మా అమ్మని ఎన్ని రోజులు ఎందుకు దూరం పెట్టాననే కదా. ఏం చేయను? మా అమ్మ దూరం అయితే బాధ నన్ను కోపంగా మార్చడమే కాకుండా నన్ను ఒక మూర్ఖుడిలా మార్చేసింది. అన్నీ ఉన్న తల్లి ప్రేమ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియదు అరవి. ఆయన తప్పు చేసింది నాన్న అయితే శిక్ష మాకెందుకమ్మా వేసావు? వీడు ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేశాడు. లేదంటే ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనుకొని అరవి కోపంగా చూసి నాకంట నువ్వు కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు బుద్ధుందా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆపరేషన్ అయిందన్న విషయం కూడా మర్చిపోయావా అంటూ కోపంగా ముందుకొచ్చాడు అభి. నీ తమ్ముడు మళ్ళీ ఏదో చేయటానికి వచ్చాడు, లేదంటే ఎందుకు అంటూ కడుపంతా నొప్పిగా ఉండటంతో మాట్లాడడం ఆపి పార్దు వైపు కోపంగా చూసింది. నాకు తెలుసు ఎవరు నన్ను నమ్మరు. నా వాళ్ళనుకొని నేను చేసిన తప్పు ఏంటో తెలుసుకొని వచ్చినందుకు అందరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. రే పార్దు ఇది హాస్పిటల్ అంటూ అభి కోపంగా మాట్లాడుతుంటే ప్లీజ్ ఎందుకు నా మనసుని అర్థం చేసుకోవు? అసలు నీకేం కావాలని వచ్చావు? అమ్మ నువ్వైనా నన్ను అర్థం చేసుకోవా? సంధ్య ఏడుస్తూ అభి ఎందుకు గొడవ? వాడు తన తప్పేంటో తెలుసుకొని వచ్చాడు కదా, వాడిని తక్కువ అంచనా వేయకమ్మా అంటూ అభితో పాటుగా జాను వంత పాడుతుంటే సంధ్య విసుగుపోయి వాడి గురించి వదిలేయండి. పార్దు నిజంగానే నా కోసం వచ్చావా? అవునమ్మా అంటూ సంధ్యని హత్తుకున్నాడు పార్దు. ఎంతైనా కన్న ప్రేమ కదా. సంధ్య వెంటనే కరిగిపోయి పార్దు తల ప్రేమగా నివరింది. రేఖ తనలో తానే చిన్నగా నవ్వుకొని పిచ్చి సంధ్య, నీ కొడుకుని తక్కువ అంచనా వేయకు. ఎందుకు వచ్చాడో తెలిస్తే అందరికీ నోటి మాట రాదు. ఈ ఫ్యామిలీ డ్రామా సీన్ చూడలేక చేస్తున్నాను. ఎంతకాలమని మంచిదానిలో నటించాలి? అందరూ ఉన్నారు కానీ శ్రీకాంత్ ఎక్కడా? గారాలు పట్టి పైగా ప్రియమైన భార్య ఉన్నా కూడా ఇక్కడ లేడు అంటే ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు వచ్చాడా లేదా అనుకుని అందరికీ దూరంగా నిలబడి ఏం తెలియనట్టు ఫేస్ పెట్టింది రేఖ. అమ్మ అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? నైట్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని అత్తయ్య చెప్పినా వినకుండా ఇది ఆఫీస్కి వెళ్ళిందిరా. దారిలో యాక్సిడెంట్ అయింది. అమ్మ చెప్తుంది నిజమేనా అత్తయ్య? అవునరా, ఎవరి మాట వినదు కదా అది. అయినా ఆడపిల్లని నైట్ టైంలో అలా ఆఫీస్కి పంపించారు. మీకు అసలు బుద్ధుందా అంటూ అందరి మీద సీరియస్ అయ్యాడు పార్దు. రానా జరిగిందంతా చూస్తూ అరవింద్ చూశాడు. తన వైపే చూస్తూ ప్లీజ్ కూల్గా ఉండు సైతానికే వచ్చే చూపులతోనే సైగ చేసింది అరవి. ఏం చేయనురా, ఎప్పుడు చూసినా ఆఫీస్ అంటూ ఆఫీస్ చుట్టే తిరుగుతుంది. అయినా ఆడపిల్లని నైట్ టైం ఎందుకు ఆఫీస్కి రమ్మని కాల్ చేశారు అంటూ రానా వైపు కోపంగా చూసి టైం కాని టైంలో ఆడపిల్లకి ఫోన్ చేసి ఆఫీస్కి రావాలంటూ ఆర్డర్ వేయటం ఎంతవరకు కరెక్ట్? కంపెనీ బాస్వి, ఆఫీస్లో అబ్బాయిలు లేరా? పార్దు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రానా ఒక్క మాట అన్నా సరే ఊరుకునేదే లేదు. నువ్వు ఉండన్నయ్యా, మాట్లాడితే చాలు మన ఫ్యామిలీని కలిపాడంటూ నెత్తినెక్కించుకుంటున్నావు. కానీ చూడు మన ఇంటి అమ్మాయికి ఏ గతి పట్టించాడు అంటూ పార్దు నోటుకొచ్చిందల్లా వాగేసరికి
అరవికి ఎంతగానో కోపం వచ్చింది. అప్పుడే లోపలికి కోపంగా వచ్చాడు శ్రీకాంత్. పార్దు రానా ముందుకు వెళ్తుంటే వెనుక నుంచి పార్దు టీషర్ట్ పట్టుకొని ఫోర్స్గా లాగి చాచి పెట్టి చంపపై ఒకటిచ్చాడు. అందరూ షాక్గా చూసేసరికి శ్రీకాంత్ కోపంగా, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను నాన్న? పార్దు చేసిన చాలు ఎందుకు పబ్లిక్ అందరూ అరవింద్ నిందించేలా ఇలా చేశావు అంటూ చేతిలో ఉన్న ఫోన్ పార్దుకు చూపించాడు శ్రీకాంత్. లోపలే ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిన పార్దు పైకి మాత్రం ఏం తెలియనట్టు, అసలు ఏంటి నాన్న ఇదంతా? నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? ఎందుకు ఇలా చేసావు? అరవి మీద కోపం ఉంటే తన జీవితం మీద దెబ్బ కొట్టేలా చేసావు. ఎందుకురా ఇలా చేసావు? బయట మీడియా ఉంది తెలుసా? అందరూ ఏం అర్థం కాక చూస్తుంటే అభి ముందుకు వచ్చి, ఏం చేశాను నాన్న, ఏం చేశాడో నువ్వే చూడు అంటూ శ్రీకాంత్ అభి చేతికి ఫోన్ ఇచ్చేసరికి అభి ఫోటోలన్నీ చూసి కోపంగా పార్దుని చూసి, రే మనిషివేనా? తను నేను లవ్ చేయటం లేదని ఈ రకంగా ప్లాన్ వేసావా? ప్లాన్ వేయటం ఏంటన్నయ్యా? అసలు ఎవరు చేశారు ఇదంతా? రే నటించావంటే నిజంగానే చంపేస్తాను. అన్నయ్య ఎందుకు మీరందరూ నన్నే తప్పు పడుతున్నారు అంటూ కోపంగా శ్రీకాంత్ చేతిలో ఫోన్ లాక్కొని దివ్య చేతిలో పెట్టి, ఎవరు నన్ను నమ్మలేకపోయినా పర్లేదు అత్తయ్య, మీరు నమ్మితే చాలు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని, పైగా నా సొంత మరదల జీవితాన్ని నేను కావాలని చేస్తానా? దివ్య ఆ ఫోటోలు చూసి షాక్ అయ్యి పార్దు మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తుంటే పార్దు దివ్య చేతులను పట్టుకుని, నిజంగానే నాకేం తెలియదు అత్తయ్య, నేనెందుకు ఇలా చేస్తాను? ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళ మొహం మీద నా కోపం చూపిస్తాను, కానీ ఇలాంటి పిచ్చి పనులు మాత్రం నేను ఎప్పుడూ చేయను. మీరైనా నన్ను నమ్మండి అత్తయ్య అంటూ సంధ్య దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వైనా చెప్పు, అరవింద్ నేనెందుకు నవ్వులు పాలు చేస్తాను? మరి నువ్వు చేయకపోతే ఎవరు చేసినట్టు? నిజంగానే ఏం జరిగిందో నాకు తెలియదు నాన్న. కుటుంబ ప్రేమ కోసం వచ్చాను, కానీ అందరూ నా మీద ఇంత కోపంగా ఉంటారని అస్సలు అనుకోలేదంటూ బాధగా చూశాడు. పార్దు మాటలకి తను పెట్టే ఫేస్కి అభికి జానుకి ఎంతగానో కోపం వచ్చింది, కానీ అరవి ఫ్యామిలీ అంతా పార్దు వైపు జాలిగా చూసేసరికి పార్దు మళ్ళీ గొంతు సవరించుకొని, బిజినెస్లో ఉన్న అన్నయ్య మీద పగ ఉన్నా వాళ్ళు ఇదంతా చేసి ఉంటారు. మన ఫ్యామిలీ పరువు తీయాలని ఎవరో చేసిన తప్పుకి నన్నెందుకు పురుగును చూసినట్టు చూస్తున్నారు? నువ్వు తప్పు చేయకపోతే అరవితో అంత క్లోజ్గా ఎందుకున్నావు? ఎందుకంటే ప్రేమించాను కాబట్టి. అందుకే దాంతో ఎప్పుడు గొడవ పడితే కోపంగా మాట్లాడతాను. అది నా కోపం చూస్తుంది, కానీ ఎందుకు ప్రేమను చూడటం లేదు? టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావురా? అన్నయ్య నువ్వు చేసింది, నువ్వు కూడా నన్నే అంటున్నావా? ఏది ఏమైనా నువ్వు చేసింది చిన్న విషయం కాదు. బయట జనాలు మీడియా అంతా అరవి కోసం నీకోసం రకరకాలుగా అనుకుంటున్నారా? అనుకుని అభి ఏమైందని ఇప్పుడు నువ్వు అన్నయ్య అందరూ పార్దుపై సీరియస్ అవుతున్నారు. దివ్య మాటలకి అందరూ ఆశ్చర్యకరంగా చూశారు. ఏంటత్తయ్య నువ్వు అనేది? ఎలానో వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కదా, వాళ్ళ గురించి ఎవరేమనుకున్నా పర్లేదంటూ దివ్య అనేసరికి అభి షాక్గా, అంటే అత్తయ్య అవును, నీ పెళ్లితో పాటు అరవి పార్దుల పెళ్లి జరుగుతుంది తొందరలోనే అంటూ దివ్య అనేసరికి అందరూ షాక్ అయ్యారు. అరవికైతే గుండాగినంత పని అయ్యి రానాని చూసింది. కామ్గా పైకి లేచి బయటికి వెళ్ళాడు రానా. ఇంకా ఉంది కీప్